ఋషికొండ మీద నిర్మించినటువంటి భవంతులు పర్యాటకానికే చెందుతాయట. ఒక హోటల్కో ప్రైవేట్ రిసార్ట్స్కో ఇస్తే భారం తగ్గుతుంది. ఇవేమీ లేకుండా అలాగనే ఉంచేస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యయం పెరిగిపోతుంది. అందుకని ప్రైవేటు పరంగా వాటి దగ్గర నుంచి కాస్త భాగస్వామ్యంగా కనుక తీసుకుంటే వ్యయ నిర్వహణ భారం తగ్గుతుంది అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షులు వారు సెలవిచ్చారు. ఇంతకీ ఆయన అలాంటి అభిప్రాయంతో ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ప్రకటించడం ఏంటి, పర్యాటకానికే చెందుతాయి ఈ భూములు వాళ్ళవే కాబట్టి అని. ఇంకా కేంద్రం నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి కదా అక్కడ ఏమైనా చేయాలంటే. అది తీసుకోకుండా చేశారు, అలా చేశారు, పర్యావరణ నిబంధనలు తొంగలో దొక్కారనే కదా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణ. అంటే పార్టీ అధ్యక్షుడు హోదాలో చెప్పాడా, లేదు గవర్నమెంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసని చెప్పాడా, లేదు వ్యక్తిగతంగా తన అభిప్రాయం చెప్పాడా? ఎందుకంటే విష్ణుకుమార్ రాజు ఏదో మాట్లాడాడట దాని గురించి. మనకి ఏమీ చేతకానప్పుడు ఏం చేస్తామంటే అవతలోడు చేసిన దాన్ని తక్కువ చేసి చూపించాలనే ప్రయత్నం జరుగుతుంది. విష్ణుకుమార్ రాజు గారు బహుశా ఆయనకున్న పర్సనాలిటీ ప్రకారం ఆ స్థాయిలోనే అభిప్రాయం వ్యక్తం చేసి ఉండొచ్చు. పర్సనాలిటీ అంటే నేను ఆకారం గురించి చెప్పట్లా, ఆయనకున్నటువంటి పొలిటికల్ పర్సనాలిటీ, ఆయనకున్నటువంటి సత్తా ప్రకారం దీన్ని పడేయండి అనో కూల్చేయండి ఏదో చెప్పి ఉండొచ్చు. దాని మీద ఈయన చెప్పడం ఏంటో నాకు అర్థం కాల. మంత్రులు చెప్పాలి, సబ్ కమిటీకి అప్పచెప్పారు, వాళ్ళు ప్రభుత్వం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటుందన్నప్పుడు నువ్వు పత్రికల్లో అది వచ్చేటట్టు చూడాలి. అంతేగాని పర్యాటకానికే అని హెడ్డింగ్ పెట్టిస్తే ఫోన్ చేసి అడగాల. ఎందుకంటే ఈ రోజున నేను విమర్శ చేశాను అని ఆయన కనుక తెలిస్తే వెంటనే నువ్వు నన్ను ఎలా విమర్శిస్తావు బాబు అనుకుంటూ మీద పడ్డాడు అనుకోండి, అది కూడా అలానే అడగాల. నువ్వు ఎలా హెడ్డింగ్లు పెట్టిస్తావు నా పేరిట, నేనేమన్నా మంత్రినా? హలో హూ ఈజ్ మిస్టర్ పల్లా శ్రీనివాసరావు, ఇన్ వాట్ కెపాసిటీ హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ దిస్ అని అడగాల్సి వస్తుంది. కొంతమంది వాళ్ళు చూసుకుంటారు, దానికి సంబంధించి ప్రభుత్వం చూసుకుంటుంది అనే ఒక వాదనకు కట్టుబడాలి. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఉంది. టీడీపీ ప్రభుత్వం తీసుకునేది తీసుకుంటుంది, ఎందుకంటే అది గవర్నమెంట్ కాబట్టి. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండటం అధికారులు దాన్ని అలా నిర్వహిస్తారు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అంటే మనకి నచ్చకపోతే ఇదిగో ఈ విషయంలో నాకు నచ్చలేదు అని చెప్పాలి. అంతేగాని ప్రభుత్వం తరఫున మనం నిర్ణయాలు తీసుకోకూడదు కదా, తీసుకున్నట్టు ప్రకటించకూడదు కదా. ఆఫ్టర్ ఆల్ మనం కూటమిలో సభ్యులు కావచ్చు, కూటమిలో మెయిన్ పిల్లర్ కావచ్చు, అంత మాత్రం చేత మనం ఎట్లా ప్రకటనలు చేస్తాం? అభిప్రాయాలు చెప్పండి. ఇంకా నేను అనుకుంటున్నా, నువ్వెవడికి మాకు హెడ్డింగ్లు చెప్పడానికి? ఎస్, హెడ్డింగ్లు చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం, 100 పాళ్ళు చెప్తాం. అది హక్కు. నీ బాధ్యత ఏదో నీకు మేము గుర్తు చేయాలి కదా. పార్టీ పరంగా కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందనే నెపం మీద ఏదైనా పోరాడు, వాళ్ళకి కాస్త కూస్త ఆదాయం తెచ్చిపెట్టే మార్గాలు చూపించారు. అంతేగాని ఇలా వచ్చేసేసి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ విధులు, బాధ్యతల మీద వారి తరఫున ప్రకటన చేయటం ఏంటి? ప్రభుత్వం ఇది చేయబోతుందని ప్రభుత్వంలోని పెద్దలు వచ్చి చేస్తారు. 3 ఉన్నారు కదా, నాదెండ్ల మనోహర్ గారు, అనగారి సత్యప్రసాద్, అనిత గారు, ఇంకెవరో మరి అందులో సభ్యులు. వాళ్ళు చెప్తారు ఇది చేయబోతున్నామని. లేదు ముఖ్యమంత్రి గారు చెప్పిందే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చెప్పింది ముఖ్యమంత్రి గారు చేస్తారు. పర్టికులర్గా మనం మాట్లాడటం ఏంటి అంటే మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ ప్రకటన చేయకూడదు కదా. ప్రభుత్వమే నేను అన్నట్టు, ఇలా చేయబోతుందన్నట్టు నా దగ్గర సమాచారం ఉందనడం వేరు. అది కొద్దిగా బెటర్ కాన్వే అవుతుంది. కాన్వాయ్ కాదు నాయన, కాన్వే అదనమాట. మరి ఇక పెద్ద మనిషి ఏం మాట్లాడాడు, మరి ఆయనకు ఉన్నటువంటి ఒక బలం కొద్దీ చెప్పు ఉంటాడు, మనం దీన్ని ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి. ఎస్, మరి మీకు ఎమ్మెల్యేగా హక్కులు, అభిప్రాయాలు ప్రత్యేకంగా ఉండవు కదా ఒక భవంతుల మీద. అది టూరిజం శాఖకు సంబంధించింది కాబట్టి టూరిజానికి అప్పగిస్తారు అనేది అంచనాగా చెప్తే చెప్పొచ్చు. నేను అనుకుంటున్నాను అదే అక్కడ ప్రకటనలో అలా లేదు, మేము దానికే ఇస్తున్నాం అన్నట్టు. చూడండి కావాలంటే అందరూ.